నమస్తే అండి, మీ గృహలక్ష్మి వాస్తు. ఈరోజు వాస్తులో చాలా ముఖ్యమైన విషయం ఇది. చాలా మందిలో ఉన్న డౌటు, ఒక ఇంటిని విభజిస్తే దాని వలన మనకి జరిగే అనర్థాలు ఏమిటి, లేదంటే అట్లా విభజించడం వలన మన ఇంటికి లాభమా నష్టమా? అంటే విభజించడం అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ఇల్లు ఉండేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఇంటిని అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములు అయితే ముగ్గురు, ఇద్దరైతే ఇద్దరు విభజించి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం అనేది జరుగుతుంది. దీని వలన ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఒకవేళ ఈ సమస్యలు ఉంటే దీన్ని ఎట్లా పరిష్కరించాలి, లేదు మనం దీన్ని విభజించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని మనం విభజించాలి. ఇది చాలా దగ్గర జరిగేవండి, విలేజ్లో అనేది. ఇప్పుడు అంత దగ్గరికి అంతమంది ఇంట్లో అన్నదమ్ములందరికీ కొత్తగా ఇల్లు కట్టుకునే అవకాశం లేకపోవచ్చు, కొత్తగా కట్టుకోవడానికి స్థలం లేకపోవచ్చు. అయితే ఈ విభజించేటప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే, మనం మొత్తం ఒకే ఇల్లు ఉండేటప్పుడు ఎప్పుడు కూడా మనం వాస్తు ప్రకారం అన్నీ కూడా మన ఇంట్లో సెట్ చేసుకుంటాం. నైట్లో బెడ్రూమ్ ఇస్తాము, ఆగ్నేయంలో కిచెను, ఈశాన్యంలో పూజా రూము, ఇవన్నీ కూడా మనం వాస్తు ప్రకారం కరెక్ట్గా సెట్ చేసుకున్నాం. ఈశాన్యంలో బావి, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఉన్నప్పుడు ఆ ఇల్లు అంతా కూడా చాలా అభివృద్ధిలోకి వచ్చింది. కానీ అదే ఇంట్లో కొన్నాళ్ళ తర్వాత అన్నదమ్ములు ఆ ఇంటి విభజించేటప్పుడు మనం కొన్ని గమనించాలి. ఏంటంటే, సపోజ్ మనం ఒక ఇంటి 2 భాగాలు చేసేటప్పుడు ఒక అన్నదమ్ముడికి ఏమవుతుంది, మనం ఇప్పుడు ఏదైతే కిచెన్ స్థానం పెట్టామో అది హాల్ అవుతుంది. లేకపోతే ఇంకొక అన్నదమ్ముడికి మనం బెడ్రూమ్ ఏదైతే ఇచ్చామో అది మనకి వాయువు అవుతుంది. ఇట్లా కొన్ని ఉండేటప్పుడు మనం గమనించవలసింది, ఎప్పుడు కూడా ఇలా ఏదైనా ఉంటే వీలైనంత వరకు ఇంటిని 2 భాగాలు చేసేటప్పుడు లోపల కన్స్ట్రక్షన్ రూమ్స్ అన్నీ కూడా ఉచ్చస్థానంలో ఉన్నవి కాకుండా, అంటే మనము సెంటర్ వాల్ కట్టిన తర్వాత ఏవైతే మనం నీచ స్థానంలో వెళ్ళి అవన్నీ కూడా మొత్తం డిస్మెంటల్ చేసి ఆ రూమ్ వరకు వాస్తు ప్రకారంగా మళ్ళీ మనం రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలి. అంటే ఒక ఇంటి 2 భాగాలు చేసేటప్పుడు ప్రతి రూమ్కి అప్పుడు ఏమవుతుంది, అదే ఇంట్లో 2 కిచెన్లు, 2 హాల్లు, ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ఒకే ఇంట్లో ఉన్న దాన్ని 2 భాగాలు చేసేటప్పుడు అప్పుడే మనం అలా చేసేటప్పుడు ఏం చేయాలంటే, ప్రతి ఇంటికి ఆగ్నేయంలో కిచెన్ రావాలి, నైరుతిలో బెడ్రూమ్ రావాలి, ఈశాన్యంలో బావి రావాలి, వాయువులో కానీ లేదంటే ఆగ్నేయంలో కానీ మెట్లు రావాలి. అంటే ఫస్ట్ చేయాల్సింది, ఫస్ట్ కాంపౌండ్ వాల్తో ఫస్ట్ స్థలం డివైడ్ చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి. ఎందుకు కాంపౌండ్ వాల్తో చేయమని చెప్తామంటే, కాంపౌండ్ వాల్ అనేది ఇంటికి ఉంటే ఆ పక్క ఇంట్లో ఏదైనా ఉన్నప్పటికీ కూడా మనకి దోషం ఉండదు. ఎందుకంటే పక్క ఇంట్లో ఆగ్నేయంలో మెట్లు ఇచ్చారు, మన ఇంటికి అది ఈశాన్యం అవుతుంది. అదే సపరేట్ కాంపౌండ్ ఉంటే అటువంటి దోషం ఉండదు. అదే విధంగా ఇట్లా ఏవైనా చేసేటప్పుడు ఫస్ట్ కాంపౌండ్ వాల్తో సపరేట్ చేయండి. ఇంటిని చేసిన తర్వాత లోపల మొత్తం డిస్మెంటల్ చేసేసి బ్రిక్ వర్క్ అంతా తీసి కొత్తగా మన వాస్తు ప్రకారం మన ఇల్లు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నిర్మించుకోవడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు కలిగే అవకాశం ఎక్కువ.